నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ నేను మీ ఉదయ్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు జర ఎక్కువనే అయినట్టుగా తెలంగాణ ప్రజల ముందు కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు పొన్నం వర్సెస్ అడ్లూరి ఇద్దరు మంత్రుల పంచాయతీ, తర్వాత కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇక్కడ రోహిన్ రెడ్డి వర్సెస్ బీసీ పంచాయతీ, తర్వాత వివేక్ వెంకటస్వామి వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ వర్సెస్ ఎస్సీ, ఈ బీసీ వర్సెస్ ఎస్సీ ఇవి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి ఏంది అనేది అలా క్లారిటీ లేనటువంటి విషయం. అయితే ఇక కాంగ్రెస్ పార్టీలో ఇదంతా కామన్ అని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా పూర్తి వీడియో చూసే ముందు అందరూ కూడా ఒకసారి చిత్రగుప్త్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి పోతే, కాంగ్రెస్ పార్టీలో నిలకడలేనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. కనీసం వాళ్ళకు ఒక సాన్నిహిత్యం లేదు. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఒక మంత్రుల మధ్య కావచ్చు, ప్రభుత్వం నడపడానికి కావచ్చు, తెలంగాణ సామాన్య ప్రజల మీద ఎలాంటి ఏమంటారు ప్రభుత్వం ఎలా నడపాలా, ఎలా మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇవ్వాలా, ఏ విధంగా మనం పనిచేయాలనే ఒక ఆలోచన ఏమాత్రం కూడా వీళ్లకు లేదు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకోవడమే జరుగుతున్నది. వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలనే ప్రభుత్వం తలలు పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం తోచినటువంటి స్థితిలలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో మరొక అనుభవం ఏమైంది కాంగ్రెస్ పార్టీలో అంటే, రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్. ఆయన చెప్పింది బహుశా ఏముందో ఒకసారి దిశ పేపర్లో క్లియర్గా ఒక సగం పేజీ నిండా రాసుకుంటూ వచ్చారు. దాని మీద కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. మునుగోడులో సొంత రూల్స్ నడవై, ఎవరన్నారు ఈ మాట? జూపల్లి కృష్ణారావు గారు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ, ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ. మద్యం విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు, 4 గంటలే విక్రయాలు జరపాలన్న ఆర్డర్స్, పర్మిట్ రూమ్స్కి అనుమతి లేదని వెల్లడి. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు వేసేందుకు కొందరు వెనుకంజ. భయపడొద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి అని సర్కారు భరోసా. ఏం బాగా రాసుకొచ్చారు, భయపడొద్దు షాపులకు దరఖాస్తు చేసుకోండి అని సర్కారు భరోసా. అయితే ఇక్కడ ఒక మీకు క్లియర్గా అర్థమేంటది, రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక వీడియో హల్చల్ అయింది. ఒక ఎవరితో మాట్లాడుకుంటూ అధికారితోటి సాయంత్రం 4 గంటల నుండి నైటు 8-9 గంటల వరకే, 5 గంటలు లేదా 4 గంటల సేపే, అది సాయంత్రం పూటనే వైన్స్ నడవాలి. పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇచ్చేది లేదు మునుగోడులా. బెల్ట్ షాపుల ఏదైతే ఉందో, బెల్ట్ షాపులకు సంబంధించినది ఏదైతే ఇష్యూ ఉన్నదో అది కూడా రూపుమాపేస్తాం, మద్యాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి, కొంతవరకు నియంత్రణ చేస్తామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు గతం నుంచి చెప్తా ఉన్నారు. ఆయన 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉంటే దాదాపు ఇప్పుడు బెల్ట్ షాపులు దాదాపు ఆయన చెప్పినటువంటి ఒక విషయంలోనే 75% బెల్ట్ షాపులు క్లోజ్ అయిపోయినాయి. బహిరంగంగా ఎవరు అమ్మడం లేదు. గతంలో వైన్స్లకు 4 లక్షల ఆదాయం ఉంటే రోజుకి ఈరోజు 2 లక్షలే అయ్యింది. బెల్ట్ షాపులకు మద్యం అనేది పోవడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే గొంతులో ఒక ముల్లులా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కి గొంతుల ముల్లులేగా ఒకటే కుచ్చుతా ఉన్నాడు రాజగోపాల్ అన్న. అయితే ఇక మద్యం విషయంలో కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద, సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా అయినా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాకు సపోర్ట్ చేస్తాం, సోషల్ మీడియా లేని మన కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాకు సపోర్ట్గా ప్రభుత్వానికి యాంటీగా ఉన్నారు. ఇవన్నీ కూడా అంటే మద్యపానం నిషేధం అనేది జరగదు, నియంత్రణ జరగాలి అనేది ఆయన పాయింట్. నిజానికి రాజగోపాల్ రెడ్డి గారు నియంత్రణ చేయాలి అనే ఆలోచన ఉంటే మంచి ఆలోచన. కానీ భవిష్యత్తులో మరొకసారి మంత్రివర్గం కనుక వస్తే తర్వాత ఈ యొక్క నిరుద్యోగుల గురించి మాట్లాడు బంద్ చేసుడు, తర్వాత సోషల్ మీడియా గురించి మాట్లాడు బంద్ చేసుడు, తర్వాత మద్యపానం నియంత్రణ గురించి మాట్లాడు బంద్ చేసుడు, తర్వాత ఏమైనా తారుమారే అవకాశాలు ఉంటాయి అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది. అయితే ఇక ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, రాష్ట్రం మొత్తం కూడా ఒకటే నిబంధన ఉంటుంది, ఒకటే టైమింగ్ ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టైమింగులు చేసి షరతులు పెడతామంటే కుదరదు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం మొట్టికాయ వేసింది. దాని మీద ఈయన క్లియర్గా అంటున్నాడు, ఎక్కడ నడిచినా నడవకపోయినా నేను ఎవరిని బలవంతం పెడతలేను. కాకపోతే ఆ మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమైపోతా ఉన్నాయి. ఒక వైన్ షాప్ ఓనర్ బతకడానికి, ప్రభుత్వం బతకడానికి వీళ్ళు ఉదయం నుంచి గ్రామ స్థాయిలలో గ్రామాలలో వైన్ షాపులు ఉంటే ఇదే తాగుళ్ళకు బానిసై ఖాళీ ఉండడం వల్ల ఎవరో వాడొకడు ఈడొకడు కలిసి జమై 4 కలిసి పోయి మందాగి
మందు తాగిన తర్వాత కుటుంబాలు చిన్న చిన్న వయసులో మరణించడం వల్ల చిన్న వయసులో పెళ్లి చేసుకున్నటువంటి ఆడబిడ్డలు వితంతువులు కావడం, పిల్లలు లేనటువంటి పిల్లలకు తండ్రి లేకపోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అలాంటివి ఎన్నో ఘటనలు నేను చూసినా, అందుకే నేను వైన్ షాప్లకు 4-5 గంటల సమయమే ఇస్తానని చెప్పేసి కూడా ఆయన ఆ రోజు ఫోన్లో మాట్లాడడం జరిగింది. వీడియోలో క్లియర్గా వాయిస్ ఉంటుంది మనకు. అయితే దీన్ని ప్రభుత్వం ఇప్పుడు ఎలా చూస్తూ ఉన్నది అంటే, రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడకపోతే రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి ఈ మాటలు. పిలిచి మాట్లాడితే ఏడమన్నను కాదని బయటికి పోతాడో అనే భయం ఉన్నది. రాజగోపాల్ రెడ్డి కనుక బయటికి పోతే ప్రభుత్వానికి ఇక తట్టుకోలేరు. ప్రభుత్వం అనేది తట్టుకోలేరు, విరుచుకోబడతాడు. న్యాయం జరగాల అనే దాని మీదనే కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాడు. నేను చూసినటువంటి రాజకీయ నాయకులలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు నిస్వార్థపరుడు. ఆయన అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే, అందరి ఎమ్మెల్యేలతో పోలిస్తే రాజగోపాల్ రెడ్డి గారు నిజానికి కూడా జనం వైపే ఉంటారేమో అన్న విధంగా ఉంటాయి. ఆయన అంటే అది పిఆర్ స్టంట్లా లేకపోతే ఈయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు స్కూల్కి ఇవ్వడం, అక్కడ సదుపాయాలు లేకపోతే ఇమ్మీడియట్గా సదుపాయాలు చెప్పలే అధికారం పిలుచుడు, గ్రామంలో ఒక ముసలావిడని కొడుకు వదిలేసి బయట ఉంటే ఆమె తల్లి బాధపడుతుంటే ఇల్లు లోపలికి పోతే ఇల్లు నేను కట్టిస్తా అని చెప్పి మాట ఇవ్వడం, తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చినా రాకున్నా నేను ఆ పైసలు ఎంత ఖర్చు అవుతా అంత నేను ఇస్తా, ఆ 5 లక్షలు వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా, మిగతాది మీరు వేసుకోండి అంటూ కూడా భరోసానిచ్చేటువంటి కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి గారు ముందుంటారు. పిల్లల విషయంలో కావచ్చు, మధ్యతరగతి విషయంలో కావచ్చు, పేదల విషయంలో కావచ్చు, అంతా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఇంకొక మాట ఏం చెప్పిండంటే, గతంలో నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిన సమయంలో నేను 18,000 కోట్లకు అమ్ముడు పోయినా అని చెప్పేసి నా మీద తప్పుడు ప్రచారం చేస్తే కూడా 2 లక్షలకు సంబంధించినటువంటి సభలో నేను క్లియర్గా చెప్పిన రాజగోపాల్ రెడ్డిని కొనుడు ఎవరి తరం కాదు అని, ఎవరికి జూకాయించాడు, ఎవరికి నమస్తే పెట్టాడు, బరాబర్ న్యాయం వైపే ఉంటా అన్న రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రివర్గ హామీ ఇచ్చారో, మంత్రివర్గ హామీ ఏదైతే ఉన్నదో, మంత్రివర్గ హామీలో నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి బీజేపీకి వెళ్ళి గుంజుకొచ్చారు నన్ను. ఆ గుంజుకొచ్చిన తరుణంలో ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తలేరు. ఖమ్మంలో 3 మంత్రులు 4 మంత్రులు ఉండొచ్చు, నల్గొండలో 2 ఉండొచ్చు, తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించి ఉండొచ్చు. కానీ నా భువనగిరి పార్లమెంట్ పరిధికి వచ్చేసరికి నాకు ఒక మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు అనేది ఆయన క్వశ్చన్ రైజ్ చేసిండు. అది నిజమే కదా. ఇప్పుడు మీరు హామీ ఏంది ఆయన అయితే అడుగుతలేడు కదా. అలాంటి నాయకునికి ఇస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఇంకా అభివృద్ధి చేసే దిశగా పోతుంది కదా. ఇవన్నీ పాయింట్లు కూడా ఆయన కలిపి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు హామీ ఇచ్చినా ఇవ్వకుండా నేను రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నడుస్తా, ప్రజల కోసం పనిచేస్తా తప్ప నేను ప్రభుత్వానికి మోకరిల్లి ప్రభుత్వం ముందల జుకాయించి ఎవరిని భజన చేసే బ్యాచ్ కాదు నేను అని చెప్పి ఆయన మరోమారు డంకపే చోట్ అంటూ మాట్లాడినటువంటి విషయం. అయితే ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి విఫలమైనటువంటి ప్రతి మహిళకు 2,500 అన్నారు, ఇయ్యలేదు. రైతు భరోసా చక్కగా జరగలేదు, రైతు రుణమాఫీ చక్కగా జరగలేదు. ఇలాంటి మళ్ళీ వృద్ధులకు 4,000 పెన్షన్లు అన్నారు, అది ఇయ్యలేదు. అయినా కూడా నేను అందరికీ సర్ది చెప్పుకుంటూ వస్తా ఉన్నా, అగో మన దాని ఆర్థికంగా లేం, మనం ఇది ఇబ్బంది ఉన్నది, ఇది ఇబ్బంది ఉన్నది, ఇట్లా ఇబ్బంది ఉన్నది, ఇట్లా ఇబ్బంది ఉన్నది చెప్పుకుంటూ వస్తున్నా. కానీ మద్యం విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు లేవు, నేను కాంప్రమైజ్ కాను అని చెప్పి ఆయన గట్టిగా బలంగా మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఆలోచించరు ఒకసారి. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఎమ్మెల్యే ఉండడు మునుగోడకు సంబంధించినటువంటి నియోజకవర్గం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఆయన ఒకవైపు ప్రభుత్వం చేయలేనటువంటి పనులలో తప్పు మాదే, కాకపోతే ఆర్థికంగా లేము అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మద్యపాన విషయానికి వచ్చేసరికి నియంత్రణ అనేది జరగాలి. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అమ్మొద్దు, పిల్లలు ఖరాబ్ అయిపోతూ ఉన్నారు, వృద్ధులు ఖరాబ్ అయిపోతూ ఉన్నారు. అంటే దాంట్లో 4 గంటల నుంచి 8 గంటల వరకు 9 గంటల వరకు ఎందుకు అనే ఒక ప్రశ్న లేవనెత్తితే ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి అంటే, సాయంత్రం పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు కష్టపడి నిద్ర కోసమైనా కొంచెం ఏదో మద్యం తీసుకుంటే నిద్ర వస్తుంది సుకూన్గా అనే ఆలోచనలు ఉంటారు కాబట్టి అట్లనైనా ఆ 4 గంటలు ఇస్తున్నాం. కానీ అసలు మద్యపానం అనేది నియంత్రణ జరగాల, దానికంటే ఒక టైం లిమిట్ ఇవ్వాలా. లేకపోతే పేద ప్రజలందరూ కూడా మద్యపానానికి బానిసలై కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా ఎక్కువ నా మీద ప్రభుత్వం సీరియస్ యాక్షన్లు తీసుకుంటా అంటే ప్రజల కోసం, నా మునుగోడు ప్రజల కోసం, నా తెలంగాణ ప్రజల కోసం. గతంలో మా అన్న తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని ఏ విధంగా
ఎంట్రికలాగా తీసి పక్కకు పడేసి తెలంగాణ ఉద్యమం చేసిండో ఈరోజు మద్య నియంత్రణ పాలసీల విషయంలో కూడా మునుగోడు విషయంలో నేను నా ప్రజల కోసం ఎమ్మెల్యే పదవి త్యాగం చేయడానికైనా సిద్ధమే, ఎదురు తిరగడానికైనా సిద్ధమే అని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇచ్చింది. తర్వాత ఇంకొక విషయం ఏమైంది, ఇక భయపడదు షాపులకు దరఖాస్తు 4 గంటల పర్మిట్. ప్రభుత్వం ఏమంటుంది, ఇక్కడ ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆర్థికంగా ఉన్నదో ఆర్థికంగా ప్రభుత్వాన్ని నడిపించేదే వైన్ షాప్. ఆల్రెడీ టెండర్లు తక్కువ వచ్చినాయని చెప్పి నెత్తున్నోరు కొట్టుకుంటారు. ఓరే అమ్మ ఇది ఎక్కడ బాధారు ఆయన, టెండర్లు తక్కువ వచ్చినాయి పైసలు ఎట్లా అని. ఇప్పటికి 2500 కోట్ల లాభంలో అయితే ఉన్నది. కాకపోతే వైన్స్ మీదనే ఈ మద్యం మీదనే ప్రభుత్వాలు డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ దానివల్ల ఎవరు కూడా ఎవరి డెసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు, అందరికీ కూడా ఒకటే ఉంటుంది అంటూ కూడా ఆ ప్రభుత్వం ఈయనకి చెప్పింది. కానీ ప్రభుత్వం మాట ఈయనేమంటుండు, దయచేసి 4 గంటలు నడపండి, నేను ఎవరిని భయపెడతాను లేదు, ఒక ఎమ్మెల్యేగా ఎవరు శాసించదలుచుకోలేదు, మీకంటూ మీరు గుండె మీద చేతేసుకొని 4 గంటలు నడిపిస్తే మీకు ఏ విధంగా చిత్తశుద్ధి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోరి, మీకంటూ ఎంత మంచిగా ఉంటుందో ఆలోచించుకోరి, మీ డబ్బుల అనే మైకంలో పేద ప్రజల జీవితాలను నాశనం చేయకండి అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడతాం. అని ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అనేది ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతలేదు. కానీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ని గెలిపియాలా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం అన్నప్పుడు చామల కిరణ్ని గెలవలే, నువ్వు ఎట్లా గెలుస్తావు, రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర వచ్చి మీరు గెలిపించండి మీకు మంత్రి పదవి నేను ఇస్తా అని చెప్పి ఒక మాట అన్నాడు అని చెప్పి కూడా రాజగోపాల్ చెప్తారు. కానీ ఈ మద్యపాన నియంత్రణ ఏదైతే ఉన్నదో రాజగోపాల్ రెడ్డి గారు సాయంత్రం 4 గంటల వరకే ఉండాలి వైన్స్, అది ఊరవతల ఉండాలి అని చెప్పి కూడా అంటున్నాడు. ఆ మాట మీద మీరందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలిపారు. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్. మీ దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.